హాయ్ గాయ్స్! దిస్ ఈజ్ ఎ మినీ వ్లాగ్. నేనెక్కడున్నానో తెలుసా? రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాననమాట. ఇప్పుడు షార్ట్స్ 1 మినిట్ నుంచి 3 మినిట్స్ చేశాడు కాబట్టి మనం ఎంత సేపయినా మాట్లాడుకోవచ్చు. సో, ఈ మినీ వ్లాగ్‌లో ఏంటనేసంటే వైజాగ్ టు భద్రాచలం మొన్న రీసెంట్‌గా ట్రిప్‌కి వెళ్ళాను. సో, ఫస్ట్ డే అంతా గూడా ఎట్లా గడిచిందన్నది నేను మినీ వ్లాగ్‌లో చెప్తా. ఫస్ట్ వైజాగ్ టు రాజమండ్రి ట్రైన్‌లో వెళ్ళాను. అండ్ అక్కడి నుంచి గండిపోచమ్మ బోటింగ్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా! సో, అక్కడికైతే కార్‌లో వెళ్ళాను. 1 అవర్ జర్నీ. అండ్ మనం బోట్ ఎక్కుతాం అక్కడ. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత బోట్‌లో 3-4 అవర్స్ ఒకవైపు చాలా డాన్సెస్, యాక్టివిటీస్ చేసామనమాట బోట్‌లో. అండ్ ఇదొచ్చి పేరంటాలమ్మ తల్లి అనే ఊరనమాట. ఇక్కడ ఒక శివుని గుడి ఉంటుంది. మనం రాజమండ్రిలో లైక్ గండిపోచమ్మ టెంపుల్ దగ్గర బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడే మనం రీచ్ అవుతాము. ఇక్కడ ఆ టెంపుల్ విజిట్ చేసుకొని అండ్ ఇక్కడ ట్రైబల్ వాళ్ళు కూడా మంచి హ్యాండ్‌మేడ్ థింగ్స్ అవి మనకిక్కడ సేల్ చేస్తా ఉంటారు. చూడడానికి చాలా డిఫరెంట్‌గా బావుంటాయన్నమాట. అండ్ ఇప్పుడు ఆ టెంపుల్‌నయితే దర్శనం చేసుకొని అండ్ ఇక్కడ కొంచెం చిన్న వాటర్ ఫాల్‌లా ఉంది. కాళ్ళు తడుపుకొని చల్లగా ఉంటుంది కదా! అని చెప్పేసి కాసేపు ఆ వాటర్‌లో ఆడాను. తర్వాత ఇంకా దర్శనం కూడా అయింది. అండ్ రిటర్న్ మళ్ళీ బోట్ దగ్గరకొచ్చేసామనమాట. సో, ఒకవైపు 3-4 అవర్స్ పడుతుంది. రిటర్న్ మళ్ళీ రాజమండ్రి వెళ్ళడానికి 3 అవర్సేననమాట. అండ్ రిటర్న్ బోట్‌లో హౌసీ గేమ్ అని, డాన్సెస్ అని మళ్ళీ చాలా యాక్టివిటీస్ అయితే చేశారు. చాలా ఎంజాయ్ చేశాము. బోట్‌లో ఓవరాల్‌గా 7 అవర్స్ అయితే ఉంటాం అనమాట డే అంతట్లో. చాలా బావుంటుంది బోటింగ్ ట్రిప్ మాత్రం. అండ్ నైట్‌కి క్యాంప్ ఫైర్ ఇలా ముచ్చట్లు పెట్టుకొని మారేడుమిల్లిలో రిసార్ట్‌లో స్టే చేశామనమాట. సన్న రిసార్ట్.